Hi TSAT viewers. Today we are discussing central government schemes 1 year in news. So 1 year nunchi edaithe schemes recent new launch schemes or modification chesina schemes gurinchi question and answer with explanation. These are the very important schemes for all TSPSC competitive exams. First question. With reference to PM CARES Fund Children Scheme, consider the following statements. 1. Comprehensive support for children who have lost their parents due to COVID-19 pandemic. Statement 2. A lump sum amount of 20 lakh on attaining 23 years of age. Which of the above statement is correct? Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. So given question related to PM CARES for Children scheme. So PM CARES for Children scheme అని రీసెంట్గా లాంచ్ చేశారు కోవిడ్ పాండమిక్ అప్పుడు. సో కాంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్, ఎవరైతే చిల్డ్రన్స్ పేరెంట్ లాస్ట్ అయ్యారో డ్యూ టు COVID-19 పాండమిక్. సో దీనివల్ల ఈ స్కీమ్ సపోర్ట్ చేస్తుందండి. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. లంప్ సమ్ అమౌంట్ ఆఫ్ RS 20 lakh rupees ఆన్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 23 years వరకు. సో అది 10 lakhs యాక్చువల్లీ. సో క్వశ్చన్ నోట్ 20 lakhs ఇచ్చారు. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈ స్కీమ్స్ అండర్ ద స్కీమ్ PM CARES for Children scheme launched. So if they ask question under which ministry PM CARES for Children scheme అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. పర్పస్ ఆఫ్ ద స్కీమ్. సో పర్పస్ ఆఫ్ ద స్కీమ్ కాంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 పాండమిక్. సో ఎవరైతే పేరెంట్స్ లాస్ట్ అయ్యారో COVID-19 పాండమిక్ వల్ల, సో వాళ్ళకి ఏంటంటే ఈ స్కీమ్ త్రూ ఏంటంటే కాంప్రహెన్సివ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఫినాన్షియల్ సపోర్ట్. సో ఫినాన్షియల్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందంటే 10 lakh rupees అండ్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 23 years ఆఫ్ ఏజ్. కన్వర్జెంట్ ఏంటంటే గ్యాప్ ఫండింగ్ ఫర్ ఎన్షూరింగ్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ హెల్త్ మంత్లీ స్టైఫండ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ లంప్ సమ్ అమౌంట్ ఆఫ్ 10 lakhs అండ్ అటైనింగ్ ఏజ్ ఆఫ్ 23 years. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ లాంచ్ చేశారు కాబట్టి స్కీమ్ ఇంపార్టెంట్. సో టెన్యూర్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే ఇది 2021 నుంచి స్కీమ్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ టిల్ ద ఇయర్ వెన్ ఎవ్రీ ఐడెంటిఫై బెనిఫిషరీ షెల్ టర్న్ 23 of age. సో ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ స్కీమ్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ టు COVID-19 పాండమిక్. సో రేపు డైరెక్ట్గా క్వశ్చన్ రావచ్చు. ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ PM CARE స్కీమ్ ఏంటంటే చిల్డ్రన్స్ అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 pandemic. To ensure comprehensive care and protection of children who have lost their parents to COVID-19 pandemic in a sustained manner, enable their well-being through health insurance and empower them through education and equip them for self-sufficient existence with financial support on reaching 23 years of age. సో హెల్త్ సపోర్ట్ ఇవ్వడం, ఇన్సూరెన్స్ దాంతోపాటు ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడము అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎగ్జిస్టెంట్ విత్ ఫినాన్షియల్ సపోర్ట్ ఆఫ్ రీచింగ్ 23 years ఆఫ్ ఏజ్ అప్పుడు. సో సైలెంట్ ఫ్యూచర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ వన్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆల్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ బోత్ పేరెంట్స్ ఆర్ సర్వైవింగ్ పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్ అని ఉండొచ్చు, ఆర్ అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ సింగిల్ అడాప్టివ్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 పాండమిక్. స్టార్టింగ్ ఫ్రమ్ 11 March 2020, the date on which WHO has declared and characterized COVID-19 as pandemic, till 31st December 2021 shall be entitled to benefit under this scheme. So first one, అందులో ఇంకోటి ఏంటంటే a child should not have completed 18 years of age on the date of death of parents. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో బోత్ పేరెంట్ అయినా ఉండొచ్చు, సర్వైవింగ్ పేరెంట్ అయినా ఉండొచ్చు, ఆర్ లీగల్ గార్డియన్ ఉండొచ్చు, ఆర్ అడాప్టివ్ పేరెంట్స్ అయినా ఉండొచ్చు, ఆర్ సింగిల్ అడాప్టివ్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 పాండమిక్. సో స్టార్టింగ్ ఫ్రమ్ 11th March 2020 until 31st December 2021. సో చైల్డ్ షుడ్ నాట్ బి కంప్లీటెడ్ 18 years of age on the date of death of parents. So entitlements under the schemes includes first fixed deposit in the name of child. PM CARES will create corpus of 10 lakhs each child corpus fund, and it will provide monthly financial support stipend from 18 years of age and
reaching 23 years age, he shall get corpus amount 10 lakhs rupees అన్నప్పుడు. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 10 years. సో ఎన్ష్యూర్ అడ్మిషన్ ఇన్ ద నియరెస్ట్ కేంద్రీయ విద్యాలయ ప్రైవేట్ స్కూల్ హ్యాస్ డే స్కాలర్గా. అండ్ పిఎం కేర్ ఏంటంటే విల్ పే ఫర్ యూనిఫామ్ ఫీజ్ అండ్ టెక్స్ట్ బుక్ అండ్ నోట్ బుక్. సో దీస్ ఆర్ ద ఎంటైటిల్మెంట్స్ అండర్ ద స్కీమ్. ఇంక్లూడ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద చైల్డ్ ఒకటి, అండ్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అండర్ 10 years. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ 11 and 18 years వాళ్ళకి ఏంటంటే చైల్డ్ విల్ బి గివెన్ అడ్మిషన్ ఇన్ ఎనీ సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్. అండ్ ఇన్ కేస్ చైల్డ్ ఈస్ టు బి కంటిన్యూడ్ అండర్ ద కేర్ ఆఫ్ గార్డియన్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, దెన్ will be given admission to the nearest Kendriya Vidyalaya or in a private school as a day scholar. Support for higher education. So the child will be assisted obtaining education loan, professional courses, higher education in India as per existing education loan norms. The interest on this loan will be paid by PM care. So higher education kosam children kosam support chestadi scheme through, and అది కూడా ఆ ఇంట్రెస్ట్ ఆన్ ఈ లోన్ పైన పేడ్ బై పిఎం కేర్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్ చిల్డ్రన్ విల్ బీ ఎన్రోల్డ్ యాజ్ ఎ బెనిఫిషరీ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. సో విత్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ 5 lakhs rupees. సో ఫస్ట్ వన్ ఏంటంటే సైలెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎయిదర్ బోత్ పేరెంట్ లాస్ అయిన అవడం, ఆర్ సర్వైవింగ్ పేరెంట్స్, ఆర్ లీగల్ గార్డియన్, అడాప్టివ్ పేరెంట్స్, సింగిల్ అడాప్టివ్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 పాండమిక్. సో చైల్డ్ అనేది షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ఏజ్ ఆఫ్ 18 years, డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ పేరెంట్స్. సో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము 10 lakhs rupees ఇలా కార్పస్ ఫండ్స్. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫర్ చిల్డ్రన్ అండర్ ఏజ్ ఆఫ్ 10 years వాళ్ళకు యూనిఫామ్, టెక్స్ట్ బుక్, నోట్ బుక్, నియరెస్ట్ కేంద్ర విద్యాలయ ప్రైవేట్ స్కూల్ అడ్మిషన్ ఇవ్వడం. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ 11 నుంచి 18 years వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవ్వడం. దాంతోపాటు నియరెస్ట్ కేంద్ర విద్యాలయ ప్రైవేట్ స్కూల్లో డే స్కాలర్గా అడ్మిషన్ ఇవ్వడం. హైయర్ ఎడ్యుకేషన్ దానికి ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేయడము. సో ఇలాంటివన్నీ ఈ పిఎం కేర్ ఈ స్కీమ్స్లో ఉందన్నమాట. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిషరీ అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విత్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ 5 lakhs. సెకండ్ క్వశ్చన్, with reference to Beti Bachao Beti Padhao scheme, consider the following statements. 1. Prevention of gender biased sex selective elimination. 2. Part of Ministries of Women and Child Development only. Which of the above statement is not correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to Beti Bachao Beti Padhao. So girl child ni ఎడ్యుకేట్ చేయడము అండ్ కాపాడడం, బచావో. సో ద ప్రివెన్షన్ ఆఫ్ జెండర్ బయాస్డ్ సెక్స్ సెలెక్టివ్ ఎలిమినేషన్. సో నార్మల్గా గర్ల్ అండ్ బాయ్ ఇలా జెండర్ అనేది బయాస్గా ఉండకుండా కంప్లీట్గా దీన్ని గర్ల్ చైల్డ్ కూడా కొంచెం సెలెక్టివ్గా. ఒకప్పుడు ఏంటంటే మనకు సెక్స్ రేషియో అంటే చాలా తక్కువ ఉండేది. సో గర్ల్ పాపులేషన్. సో దీనివల్ల ఏంటంటే ఈ స్కీమ్ ఏంటంటే కొంచెం ఇంక్రీజ్ చేయాలి అండ్ అవేర్నెస్ తేవాలి అనేది గర్ల్ చైల్డ్ని ఇలా ప్రివెన్షన్ ఆఫ్ జెండర్ బయాస్ సెక్స్ ఎలిమినేషన్ చేయాలని ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 పార్ట్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఓన్లీ. సో ఇది ఒక మినిస్ట్రీ కాదు, త్రీ మినిస్ట్రీస్ కమాండ్లో ఉంది. సో స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్. సో నాట్ కరెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్ అనేది ఎందుకు న్యూస్లో ఉందంటే పార్లమెంటరీకి ప్యానల్ ఏమో ఫ్లాగ్స్ పూర్ ఫండ్ యూటిలైజేషన్ ఇన్ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్. సో దీనివల్ల ఏంటంటే పర్పస్ ఆఫ్ ద స్కీమ్ ఏంటంటే టు అడ్రస్ డిక్లైనింగ్ చైల్డ్ సెక్స్ రేషియో అండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఓవర్ లైఫ్ సైకిల్ కంటిన్యూ. సో ఈ చైల్డ్ సెక్స్ రేషియో అనేది చాలా తగ్గుతుంది. దీనివల్ల ఈ స్కీమ్ వల్ల ఏంటంటే కొంచెం ఇంక్రీజ్ చేయాలి అండ్ ఫర్దర్గా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైఫ్ సైకిల్ అనేది కంటిన్యూ చేయాలని. సో ట్రైమ్ మినిస్ట్రియల్ ఎఫర్ట్స్ ఇది. సో ఇందా చెప్పింది వెరీ వెరీ ఇంపార్టెంట్, రేపు క్వశ్చన్ రావచ్చు. బేటీ బచావ్ బేటీ పడావ్ ఇవి అండర్ విచ్ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీస్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్.
సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒకటి, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. దీస్ ఆర్ ద 3 prime minister's efforts. So key element of this Beti Bachao Beti Padhao is enforcement of PC and PNDT Act and nationwide awareness and advocacy campaign and multi-sectoral action in 100 selected districts, low on CSR in the first phase 2014 to 15. సో కొన్ని ఏరియాలో ఏంటంటే ఈ పిఎన్డిటి ఏంటంటే కొన్ని టౌన్స్ ఆర్ కొన్ని ఏరియాలో ఏంటంటే సెక్స్ సెలెక్టివ్ రేషియో అంటే మామూలుగా కొన్ని డైరెక్ట్గా బిఫోర్ బర్త్ ఇప్పుడు చూడడము. సో ఇలాంటి ఏంటంటే ఈ కంప్లీట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం. సో ఇలాంటి అండ్ బిహేవియరల్ చేంజెస్, దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ ఎంపసిస్ ఆన్ మైండ్ సెట్ ఆఫ్ చేంజ్ త్రూ ట్రైనింగ్, సెన్సిటైజేషన్, అవేర్నెస్ రైజింగ్ అండ్ కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆన్ గ్రౌండ్. సో అవేర్నెస్ చేయడము, ట్రైనింగ్, ఇవి సెన్సిటైజ్ చేయడము. సో ఇలాంటిది బిహేవియరల్ చేంజ్ అనేది అల్టిమేట్ ఆఫ్ ఈ స్కీమ్స్ యొక్క ఇది. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో ఇస్ prevention of gender based sex selective elimination. This is statement statement 1, so the correct answer. And birth and survival ensuring survival protection of girl child. So girl child is saved in protection cheyadamu. So ensuring survival and protection of girl child. And third one is empowerment, ensuring education and participation of the girl child. So these are the birth, survival, empowerment. సైలెంట్ ఫ్యూచర్. సో దీని సైలెంట్ ఫ్యూచర్ అంటే నో క్యాస్ట్ ఇన్సెంటివ్. సో క్యాస్ట్ ఇన్సెంటివ్ అనేది ఇవ్వరు. సో కాకపోతే ఈ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఏంటంటే నో ప్రొవిజన్ ఫర్ ఇండివిజువల్ క్యాస్ట్ ఇన్సెంటివ్ ఆర్ క్యాస్ట్ ట్రాన్స్ఫర్ కాంపోనెంట్ అండ్ దస్ నాట్ ఎ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఇది. సో కన్వర్జెన్స్ ఆఫ్ వేరియస్ ఇనిషియేటివ్. సో దీంట్లో ఏంటంటే వేరియస్ ఇనిషియేటివ్ ఆల్సో ఇంటర్ సెక్టరల్ అండ్ ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ కన్వర్జెన్స్, డిస్ట్రిక్ట్ లెవెల్, బ్లాక్ లెవెల్, గ్రాస్ రూట్ లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ దీని ఒక స్కీమ్ ఒక సైలెంట్ ఫ్యూచర్. సో 2 కాంపోనెంట్స్ ఏంటంటే ఒకటి అడ్వకేసీ అండ్ మీడియా క్యాంపెయిన్ అండ్ బేటీ బచావో బేటీ పడావో. సో అందుకే మనకు అడ్వర్టైజ్మెంట్ చాలా ఎక్కువ ఇవ్వడం దీని యొక్క స్కీమ్స్ ఇది ఉండే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మల్టీ సెక్టరల్ ఇంటర్వెన్షన్ ఇన్ సెలెక్టెడ్ జెండర్ క్రిటికల్ డిస్ట్రిక్ట్స్ వర్స్ ఇన్ CSR, సెక్స్ సెలెక్షన్ రేషియో. సో టార్గెట్ గ్రూప్ ఏంటంటే ఒకటి ప్రైమరీ యంగ్ అండ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ వాళ్ళకు టార్గెట్ చేస్తారు. ఎందుకంటే చాలా వరకు ఎక్కువ ఈ సెక్స్ సెలెక్టివ్ రేషియో అనేది ఉండడం, అంటే కొంచెం గర్ల్ చైల్డ్ ఉంటే అబార్షన్ చేయడం లేకపోతే ఈ చేయడం, సో ఇలాంటివి జరగడం. సో దీని అంటే టార్గెట్ గ్రూప్ ఏంటంటే ప్రైమరీ టార్గెట్ అది. సెకండ్ టార్గెట్ ఏంటంటే యూత్, అడల్సెంట్, గర్ల్స్ అండ్ బాయ్స్, ఇన్లాస్, మెడికల్ డాక్టర్స్, ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్. దిస్ ఇస్ ద సెకండరీ టార్గెట్. And third is tertiary officials, PRIs and frontline workers, women's self-help groups, collectives, religious leaders and voluntary organizations, media, medical association, industries, associations, general publics as a whole. So primary is ultimate young and primary goal and secondary and tertiary, these are the 3 targeted groups to save girl child purpose, ultimate of Beti Bachao Beti Padhao. So digital కుటిగుడ్డ బోర్డ్ అనేది ఒకటి ఉంది. సో ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్స్ అండ్ కమ్యూనికేషన్. సో మెటీరియల్ ఆన్ బేటీ బచావో బేటీ పడావో అండ్ టు అప్డేట్ మంత్లీ బర్త్ స్టాటిస్టిక్స్. ఇట్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ యాజ్ బెస్ట్ ప్రాక్టీస్ అండర్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ బై ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో మానిటరబుల్ కాంపోనెంట్ ఎలా ఉంటుందంటే ఈ బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మానిటరబుల్ కాంపోనెంట్ అండర్ ద బేటీ బచావో బేటీ పడావో. సో ఫస్ట్ ఏంటంటే ఇంప్రూవ్ సెక్స్ రేషియో ఎట్ ద బర్త్ ఇన్ సెలెక్టెడ్ జెండర్ క్రిటికల్ డిస్ట్రిక్ట్స్ 2 points ఇన్ ఈ ఇయర్. సో ఏదైతే క్రిటికల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, డిస్ట్రిక్ట్లో కంప్లీట్గా సెక్స్ రేషియో తక్కువ ఉన్నదో, సో ఆ డిస్ట్రిక్ట్ని పాయింట్ ఆఫ్ చేసి అక్కడ మానిటర్ చేయడము అండ్ అక్కడ ఇంక్రీజ్ చేయడము సెక్స్ రేషియో ఎట్ బర్త్ ఇన్ సెలెక్టెడ్ జెండర్ క్రిటికల్ డిస్ట్రిక్ట్స్. అండ్ సెకండ్ ఏంటంటే రెడ్యూస్ జెండర్ డిఫరెన్షియల్ ఇన్ అండర్ 5 చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఫ్రమ్ 7 point in 2014 to 1.5 points per year. సో జెండర్ డిఫరెన్షియల్ ఇన్ అండర్ 5 అనమాట. 5 years వాళ్ళకి చైల్డ్ మోర్టాలిటీ రేట్ ఫ్రమ్ 7 points in 2014 నుంచి 1.5 per year. నెక్స్ట్ ఏంటంటే అట్లీస్ట్ 1.5% ఏమో ఇంక్రీజ్ పర్ ఇయర్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఇంక్రీజ్ చేయాలి. అండ్ దాంతోపాటు ఇంక్రీజ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ 82% బై
2018 అండి. సో రేపు క్వశ్చన్ అడగవచ్చు లైక్ మానిటరబుల్ కాంపోనెంట్ అండర్ బేటీ బచావ్ బేటీ పడావ్ అంటే 1.5% increase per year institutional delivery and 82% of girls increase enrollment of girls in school secondary education. దాని తర్వాత provide functional toilet for girls in every school in selected districts. So toilet ఉండాలి every girls in every school in selected districts. Improve nutrition status of health, reducing number of underweight and anemic girls under 5 years of age. సో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలి, దాంతోపాటు ఫుడ్ అనేది కూడా చాలా న్యూట్రిషన్ లెవెల్ బాగుండాలి. సో ఇదంతా మానిటరీ కాంపోనెంట్లో వస్తుంది. అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ పోక్సో యాక్ట్ అనేది 2012 అని ఇంప్లిమెంట్ చేయాలి. ఎక్కడైతే మన చిల్డ్రన్ ఏమైనా వర్క్ చేయడం లేకపోతే ఏమైనా అబ్యూస్ సెక్సువల్ హరాస్మెంట్ చేయడం, సో ఇలాంటి ఏమైనా ఉంటే సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రొటెక్షన్ టు చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఎన్ష్యూర్ యూనివర్సలైజేషన్ ఆఫ్ ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్. సో ట్రైన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ గ్రాస్ రూట్ ఫంక్షనరీస్ యాజ్ కమ్యూనిటీ ఛాంపియన్స్ టు మొబిలైజ్ కమ్యూనిటీస్ టు ఇంప్రూవ్ సెక్స్ సెలక్షన్ రేషియో అండ్ ప్రమోట్ గర్ల్స్ ఎడ్యుకేషన్. సో ఇలా విలేజ్లో వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్లో సో వాళ్ళకి అవేర్నెస్ చేయడము, సేవ్ గర్ల్ చేయడం, సో దీనివల్ల సో సెక్స్ సెలక్షన్ రేషియో పెంచడం కోసం అండ్ వాళ్ళు అవేర్నెస్ చేయడము, సో వాల్యూ ఆఫ్ గర్ల్ చైల్డ్ అని. సో ఇలా దీని తర్వాత వాళ్ళు అవేర్నెస్ ఇవ్వడం కమ్యూనిటీ లెవెల్లో అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో, దీనివల్ల ఇంప్రూవ్ అవ్వడము అండ్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఇవ్వడం. సో అల్టిమేట్ ఆఫ్ మానిటరబుల్ కాంపోనెంట్లో ఇవన్నీ వస్తుంది. సో మానిటరింగ్ ఆఫ్ బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్స్ ఎట్ నేషనల్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్. సో ఇందాక అన్నట్టు నేషనల్ లెవెల్ ఉంటుంది, స్టేట్ లెవెల్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్, బ్లాక్ అంటే మండల్ లెవెల్ అండ్ గ్రామ పంచాయతీ వార్డ్ లెవెల్. సో ఇవన్నీ మానిటరింగ్ చేస్తారు బేటీ బచావ్ బేటీ పడావ్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు పోషణ్ అభియాన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. To reduce malnutrition in the country by 2030 in a phased manner. 2. Primary beneficiaries children only. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question to Poshan Abhiyan. So ఇది రిలేటెడ్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్ ఆర్ గ్రాస్ రూట్ లెవెల్లో దీనికోసం ఇది ఒక స్కీమ్, ఇది ఇంపార్టెంట్ స్కీమ్. అండ్ టు రెడ్యూస్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ద కంట్రీ బై 2030 కాదు. సో ఇది మనకి ఇలాంటి కొన్ని స్టార్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవ్వడము, దానివల్ల ఏంటంటే రాంగ్ ఇస్తున్నారు. సో స్టేట్మెంట్ 2 రాంగ్. అండ్ ప్రైమరీ బెనిఫిషరీస్ ఆఫ్ చిల్డ్రన్ ఓన్లీ. సో చిల్డ్రన్ కాకుండా వేరే వాళ్ళు ఉన్నాయి. సో స్టేట్మెంట్ 2 ఆల్సో రాంగ్. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఓన్లీ అయినప్పుడు మోస్ట్లీ మనకు రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో కరెక్ట్ ఇచ్చారు కాబట్టి నైదర్ 1 nor 2. సో పోషణ్ అభియాన్ అనేది ప్రైమ్ మినిస్టర్స్ ఓవరార్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్ పర్పస్. ఇది స్కీమ్ సో మాల్ న్యూట్రిషన్ పర్పస్. సో ఎందుకు న్యూస్లో ఉందంటే స్టాండింగ్ కమిటీ ఆన్ ఎడ్యుకేషన్స్ ఉమెన్ చిల్డ్రన్ యూత్ అండ్ స్పోర్ట్స్ in its report highlighted the issue of gross underutilization of funds. So ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్నది స్కీమ్. And aim of the scheme is to reduce malnutrition in the country by 2022. So in a phased manner through a life cycle approach. So type ఏంటంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. సో ఈ టైప్ ఆఫ్ స్కీమ్ అంటే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్. సో అల్టిమేట్ అంటే టు రెడ్యూస్ మాల్ న్యూట్రిషన్ పర్పస్ ఇన్ ద కంట్రీ 2022. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. సో 50% ఆఫ్ ద కాస్ట్ ఏంటంటే బీయింగ్ బోర్న్ బై వరల్డ్ బ్యాంక్ ఆర్ అదర్ మల్టీలేటరల్ డెవలప్మెంట్ అండ్ రిమైనింగ్ 50% ఏమో ఈజ్ డివైడెడ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో ఏ స్కీమ్స్కి వరల్డ్ బ్యాంక్ కాస్ట్ ఇస్తుందంటే 50% ఆఫ్ కాస్ట్ ఈజ్ బీయింగ్ బోర్న్ బై వరల్డ్ బ్యాంక్ అనేది పోషణ్ అభియాన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, రేపు రావచ్చు క్వశ్చన్ కూడా. అండ్ ప్రైమరీ బెనిఫిషరీ ఆర్ చిల్డ్రన్, అడల్సెంట్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్. సో ఇందాక క్వశ్చన్ ఏమో ఓన్లీ చిల్డ్రన్ కాకుండా అడల్సెంట్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ లాక్టేటింగ్ మదర్స్, దీస్ ఆర్ ద ప్రైమరీ బెనిఫిషరీస్. So objectives of this program is reduce stunting and convergence coordination.
సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కీమ్ ఏంటంటే ఒకటి రెడ్యూస్ స్టంటింగ్ ఒకటి అండ్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్. సో టు రెడ్యూస్ స్టంటింగ్ అక్రాస్ ద districts with the highest malnutrition burden, improving utilization of key అంగన్వాడీ సర్వీసెస్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ అంగన్వాడీ సర్వీస్ డెలివరీ. సో ఈ స్కీమ్ వల్ల ఏంటంటే మనం నార్మల్గా మనం సో మిడ్ డే మీల్స్ స్కీమ్తో పాటు ఏంటంటే స్కూల్లో దాంతోపాటు మనం మామూలుగా అంగన్వాడీలో ఏంటంటే మనకు న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడము క్వాలిటీ. సో అంగన్వాడీ సెంటర్లో ఏంటంటే మనకు ఇంప్రూవింగ్ యూటిలైజేషన్ ఆఫ్ కీ అంగన్వాడీ సర్వీసెస్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ అంగన్వాడీ సర్వీస్ డెలివరీ. సో ఎవరైతే మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ స్కీమ్ మీద చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో టు రెడ్యూస్ స్టంటింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విత్ హైయెస్ట్ మాల్ న్యూట్రిషన్ బర్డన్ బై ఇంప్రూవింగ్ యూటిలైజేషన్. సో ఇందాకన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఏంటంటే ఎగ్స్ ఇవ్వడం, ఫుడ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడము అండ్ వాళ్ళకు సో ఉన్న గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్న స్కీమ్స్ అన్ని త్రూ అంగన్వాడీ ఏంటంటే బెనిఫిషరీ వాళ్ళకు డెలివరీ చేయడం. సో కన్వర్జెన్స్ ఆఫ్ అండ్ కోఆర్డినేషన్ ఏంటంటే పోషణ్ అభియాన్ ఇది ఎక్స్ప్రెస్లీ రికగ్నైజ్ ద నీడ్ ఫర్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ సచ్ దట్ బెనిఫిట్ ఆఫ్ మల్టిపుల్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్ రీచ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ ద ఫస్ట్ 1000 days ఆఫ్ చైల్డ్ లైఫ్. సో ఈ ప్రోగ్రామ్ అనేది కూడా ఫస్ట్ 1000 days ఆఫ్ చైల్డ్ లైఫ్కి రీచ్ అవ్వాలి. ఈ ప్రోగ్రామ్ కూడా లైక్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ సచ్ దట్ బెనిఫిట్ ఆఫ్ మల్టిపుల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ దీని ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీ రిలీజ్ చేశారు నీతి ఆయోగ్ ఇన్ సెప్టెంబర్ 2017లో. సో ఇదేంటంటే మైక్రో అనాలిసిస్ ఆఫ్ ప్రాబ్లమ్ పర్సిస్టింగ్ ఇన్ ద న్యూట్రిషన్ డొమైన్ అండ్ ట్యాకిల్డ్ అవుట్ ఇన్ అన్ డెప్త్ స్ట్రాటజీ ఫర్ కోర్స్ కరెక్షన్. మోస్ట్ ఆఫ్ ద రికమెండేషన్ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే స్ట్రాటజీ డాక్యుమెంట్ వేర్ సబ్జెక్ట్ విత్ ఇన్ డిజైన్ ఆఫ్ పోషణ్ అభియాన్. సో అల్టిమేట్ టార్గెట్ ఆఫ్ ది స్క్రీన్ ఏంటంటే ఒకటి ప్రివెంట్ అండ్ రెడ్యూస్ స్టంటింగ్ ఇన్ ద చిల్డ్రన్ అప్ టు 60 years అండ్ టార్గెట్ ఏంటంటే డిక్రీజ్ బై 6% per 2% per annum and second one is prevent and reduce underweight in children up to 6 years. So target ఏంటంటే 9% 3% per annum and reduce the prevalence of anemia among children 6 to 59 months. Target ఏంటంటే decrease by 9% per annum 3%. Reduce prevalence of anemia among women and adolescent girls in the age of 15 నుంచి 49 years వాళ్ళకు. టార్గెట్ ఏంటంటే decrease by 9%, 3% per annum. Reduce low birth weight. Target decrease by 6%, 2% per annum. So these are the targets of these schemes, పోషణ్ అభియాన్. సో జన్ ఆందోళన్ అని ఒక పీపుల్స్ క్యాంపెయిన్, జన్ ఆందోళన్ అంటే పీపుల్ క్యాంపెయిన్. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటంటే ఇంక్లూసివ్ పార్టిసిపెంట్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ రిప్రజెంటేటివ్స్, లోకల్ బాడీస్ అయినా లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఆర్ సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ లార్జ్ అనేది ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కంప్లీట్గా ఈ అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఫర్ పీపుల్స్ క్యాంపెయిన్ లాగా. అండ్ కన్వర్జెన్స్ ఆఫ్ దిస్ స్కీమ్ ఈజ్ high impact intervention of 18 ministries department have been mapped out, especially in during first 1000 days of child life since conception. So each converging ministry department prepare an action plan to retain nutrition integrates with ongoing activities. So 7 pillars of this program is, first one is convergence 1 and behavioral change and IAS advocacy, training and capacity building in the so core pillar of పోషణ్ అభియాన్స్. సో గ్రీవాన్స్ రిడ్రెసల్ అండ్ ఇన్సెంటివ్స్ ఇవ్వడము అండ్ దాంతోపాటు ఇన్నోవేషన్ చేయడము అండ్ ICDS కాదంటే కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సో దీస్ ఆర్ ద 7 pillars ఆఫ్ పోషణ్ అభియాన్ కోర్ పిల్లర్స్. సో రోల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఏంటంటే బ్రింగింగ్ అబౌట్ కన్వర్జెన్స్ అండ్ రోల్ క్లారిటీ అమాంగ్ ద వేరియస్ మినిస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ స్టేట్స్. సో ఒక మినిస్ట్రీ ఏమి చేయాలి అని ఇంకో మినిస్ట్రీ ఏం చేయాలని దానికి క్లారిటీ ఇవ్వడం, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయడము. సో ఇలాంటివి దానికి క్లారిటీ వేరియస్ మినిస్ట్రీస్ చేయడం ఈ పోషణ్ అభియాన్ పైన. అండ్ ప్రొవైడింగ్ ఓవర్ సైట్ ఆఫ్ మానిటరింగ్ ఎవాల్యుయేషన్ హౌ ద మిషన్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. సో రోల్ ఆఫ్ నీతి ఆయోగ్ ఏంటంటే ఓవర్ సైట్ ఫర్ మానిటరింగ్ చేయడం, ఎవాల్యుయేషన్ చేయడము మిషన్ ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందని. ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్స్ ఆల్సో గివెన్ బై నీతి ఆయోగ్. సో మొబిలైజింగ్ ఫిలాంథ్రపీస్ అండ్ అదర్ టు బిల్డ్ ఏ ప్లాన్ ఏంటంటే జన్ ఆందోళన్ అరౌండ్ పోషణ్ అభియాన్. సో పీపుల్స్ క్యాంపెయిన్ చేయడం, సో అది కూడా మొబిలైజింగ్ ఫిలాంథ్రపీస్ వాళ్ళతోటి. సో రోల్ ఆఫ్
These are the role of Niti Aayog. So Poshan Ma అని ఒకటి ఉంది. సో the related issues ఏంటంటే in order to ensure community mobilization and also people participation every year the month of September is celebrated Poshan Ma across the country. So it's very important. Next question. With reference to Prime Minister Mega Integrated Textile Region and Apparel Parks, consider the following statements. 1. Farm to fiber to factory to fashion to foreign. 2. Reduce logistic cost and improve competitiveness. Which of the above statement is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related Prime Minister Mega Integrated Textile Region and Apparel Parks. So PM Mitra. So PM Mitra ani adavochu repu question. So the given question related to PM Mitra ante Mega Integrated Textile Region and Apparel Parks. So first one is farm to fiber. Farm nunchi fiber తయారు చేయడం. సో ఫైబర్ నుంచి ఫ్యాక్టరీకి వెళ్ళడం. సో ఫ్యాక్టరీ నుంచి ఫ్యాషన్కి వెళ్ళడం. సో ఫ్యాషన్ టు ఫారెన్. సో దిస్ ఆర్ ద సో అల్టిమేట్ ఏంది మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అయినా అపెరల్ పార్క్స్ అన్న అల్టిమేట్ ఏంటంటే గ్లోబల్ కాంపిటీటివ్స్ ఇవ్వడం ఉన్న టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ అయినా ఏమైనా పార్క్స్ అయినా అన్నీ ఏంటంటే అల్టిమేట్ ఫామ్ నుంచి గ్లోబల్ లెవెల్ మనకున్న టెక్స్టైల్స్ అయినా లేకపోతే ఉన్న రీసోర్సెస్ అయినా లైక్ ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ అండ్ ఫ్యాషన్ టు ఫారెన్. సో దీని రిలేటెడ్ ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్. సో మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటాము. సో దానివల్ల ఏంటంటే ఈ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి కోసం దీనివల్ల ఈ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ ఇన్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్స్. సో బికాస్ ఆఫ్ దీస్ పార్క్స్ వీ కెన్ రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్. So both statement are correct. So option C is correct. So Ministry of Textile launched Prime Minister Mega Integrated Textile Region and Apparel Parks PM Mitra. So why in news means Government of India plans to set up 7 PM Mega Integrated Pradhan Mantri Mega Integrated Textile Region and Apparel Parks in partnership with willing state governments, and the purpose of these schemes to attract investment, boost employment generation and position itself strongly in the global textile market. So ultimate of this scheme is to attract investment. So ఇప్పుడు ఒక పార్క్స్ ఉంది ఈ టెక్స్టైల్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్క్. సో ఈ రీజన్ ఏంటంటే కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడము, దాంతోపాటు ఇక్కడ ఈ రీజన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ చేయడము, అండ్ ద పొజిషన్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ ఏంటంటే గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్కి కాంపిటేటివ్స్ ఇవ్వడం. సో మన అల్టిమేట్ ఏంటంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, డొమెస్టిక్గా ఆత్మనిర్భర్ భారత్ అల్టిమేట్. సో 5 విజన్స్. 5 విజన్ అంటే ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్. సో మన ఫామ్ నుంచి ఫైబర్ ప్రొడ్యూస్ చేయాలి, దాని తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళాలి, ఫ్యాక్టరీ నుంచి ప్రొడ్యూస్ చేసే ఫ్యాషన్ మన ఫ్యాషన్ వరల్డ్ లెవెల్లో మన ఫారెన్ అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అవ్వాలి. సో దీస్ ఆర్ ద 5 విజన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఎలిజిబుల్ సైట్స్ ఆర్ గ్రీన్ ఫీల్డ్ అండ్ బ్రౌన్ ఫీల్డ్ సైట్స్ located in different willing states, depends on. So tenure of this scheme is 7 years, 2027 up to 2027-28. So objectives of this scheme is UN Sustainable Development Goal SDG 19. So SDG 19 ఏంటంటే build resilient infrastructure, promote sustainable industrialization and foster innovation. So ఇది SDG 9. సో ఇండియా దీనివల్ల ఏంటంటే ఇండియా అచీవ్ చేయవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్, హెల్ప్ ఇండియా ఇన్ అచీవింగ్ ద UN SDG 9, బిల్డ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెడ్యూస్ లాజిస్టిక్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్. సో దీనివల్ల ఏంటంటే ద స్కీమ్ టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ లార్జ్ స్కేల్ మోడర్న్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మన దగ్గరనే ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టి దీంట్లో మనకు మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే సో మనకు లాజిస్టిక్ కాస్ట్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇది కాంపిటేటివ్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ద ఎంటైర్ వాల్యూ చైన్ ఆఫ్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది కాంపిటేటివ్నెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇట్ విల్ రెడ్యూస్ ద లాజిస్టిక్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్. సో అల్టిమేట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ లార్జ్ స్కేల్ అండ్ మోడర్న్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ ఆఫ్ ద ఎకనామీ ఏంటంటే టు అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ దీనివల్ల, అండ్ దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అండ్ గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్ అనేది స్ట్రాంగ్లీగా మనం పొజిషన్ ఇట్ సెల్ఫ్ స్ట్రాంగ్లీ ఇన్ ద గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్. సో దిస్ పార్క్స్ ఆర్ envisaged to be located at sites which have
inherent strength for textile industry to flourish and have necessary linkages to succeed. సో మనం వరంగల్లో కూడా మనం ఒక టెక్స్టైల్ పార్క్స్ మన తెలంగాణ గవర్నమెంట్ చేసింది. సో దానివల్ల నేను ఇన్వెస్ట్మెంట్ రావడం, సో చాలా వరకు కొన్ని కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయడం, సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడము, సో అక్కడ ఉన్న దానివల్లనే కాంపిటీషన్ పెరగడం. సో అదొక టెక్స్టైల్ లాజిస్టిక్ పార్క్. సో ఈ పిఎం మెగా మిత్ర పార్క్ కూడా దాని రిలేటెడ్ సిమిలర్ లైన్. సో సైలెంట్ ఫ్యూచర్స్ ఏంటంటే integrated textile value chain. So offer an opportunity to create integrated textiles value chain right from spinning, weaving and processing, dyeing and printing to garment manufacturing, one location reducing logistic cost of industry. Land requirement. So willing states ఉంటాయి కదా, సో దాని ఏంటంటే ready to availability of contiguous and encumbrance free land parcel of 1000+ acres ఆఫ్ ల్యాండ్ బీయింగ్ ఎలిజిబుల్ ఉండాలన్నమాట. సో ఏదైతే స్టేట్లో ఈ ప్రాజెక్ట్ కావాలంటో సో దానికి ఏంటంటే 1000+ acres ఫర్ బీయింగ్ ఎలిజిబుల్. సో ఛాలెంజెస్ మెథడ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్స్ ఏంటంటే దట్ డిపెండ్స్ ఆన్ సెలెక్షన్ ఆఫ్ సైట్స్ విల్ బీ బై వే ఆఫ్ ఛాలెంజ్ మెథడ్, వెయిటేజ్ ఆఫ్ పారామీటర్, ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివిటీ ఉండాలి అండ్ రోడ్ కనెక్టివిటీ ఆర్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అండ్ వాటర్ వేస్ట్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్ ఉండాలి అండ్ ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ లేబర్స్ లాస్ ఉండాలి. సో రెస్పెక్టివ్ స్టేట్స్ దానికి ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ లేబర్ లాస్ ఉండాలి అండ్ సింగిల్ విండో క్లియరెన్స్ ఉండాలి కంప్లీట్గా ఈ ఇండస్ట్రీ ఈ మిత్ర పార్క్ పెట్టాలంటే, అండ్ స్టేబుల్ అండ్ కండక్టివ్ ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పాలసీస్ ఆఫ్ ద స్టేట్ ఉండాలి. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఛాలెంజ్ మెథడ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్స్. సో పీపీపీ మోడ్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేస్డ్. సో పిఎం మిత్ర ఈజ్ పార్క్ అనేది విల్ బీ డెవలప్డ్ ఇన్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేస్డ్ మాస్టర్ డెవలప్మెంట్ మోడల్ ఆన్ డిజైన్ బిల్డ్ ఫినాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఫార్మాట్. సో రేపు క్వశ్చన్ రావచ్చు ఆన్ విచ్ ఫార్మాట్ అంటే డిజైన్ బిల్డ్ ఫినాన్స్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ఫార్మాట్. సో అదర్ మోడల్స్ సచ్ అనేది గవర్నమెంట్ ఎస్పీ లెడ్ మోడల్ like hybrid model or with limited participation of private developer. So can also be considered in exceptional situation with the approval of Government of India. So facilities at park ఏంటంటే core infrastructure, incubation center and plug and play facility, developed factory sites, roads, power, water, waste water system. So these are the very core infrastructure and support system infrastructure ఏంటంటే workers, hostels, housing, logistic park, warehousing. సో ఒక పార్క్ ఒక కంప్లీట్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి కంప్లీట్ పిఎం మిత్ర పార్క్ పెట్టాలంటే బేసిక్గా రోడ్ ఉండాలి, పవర్ ఉండాలి, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి, దాంతోపాటు ఫ్యాక్టరీ సైడ్ డెవలప్ చేయాలి అండ్ అల్టిమేట్ అనేది స్టేట్ రిలేటెడ్ టెక్స్టైల్ పాలసీస్ ఉండాలి దాని రిలేటెడ్. అండ్ దీస్ ఆర్ ద కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎవరైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేస్తారో వాళ్ళకు వర్కర్స్ వాళ్ళకు హాస్టల్ ఉండాలి అండ్ హాస్టల్ హౌసింగ్ ఉండాలి అండ్ దాంతోపాటు లాజిస్టిక్స్ పార్క్ ఉండాలి అండ్ వేర్ హౌసింగ్ ఉండాలి. సో దీస్ ఆర్ ద సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ఫెసిలిటేట్ పిఎం మిత్ర పార్క్. సో డెవలప్మెంట్ క్యాపిటల్ సపోర్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ పార్క్ అంటే సపోర్ట్ 30% ఏమో ప్రాజెక్ట్ కాస్ట్ విత్ క్యాప్ ఆఫ్ 500 crores per park. బ్రౌన్ ఫీల్డ్ సైట్ ఏమో 30% ప్రాజెక్ట్ కాస్ట్, క్యాప్ ఏంటంటే 200 crores. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ క్యాపిటల్ సపోర్ట్ ఫర్ క్రియేషన్ ఆఫ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే డెవలప్డ్ ఫ్యాక్టరీ సైడ్ ఒకటి అండ్ ప్లగ్ అండ్ ప్లేస్ ఫెసిలిటీ అని చెప్పినట్టు ఇంక్యుబేషన్ సెంటర్, రోడ్స్, వాటర్, పవర్ అండ్ వేస్ట్ వాటర్ సిస్టమ్ అండ్ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎగ్జాంపుల్ అంటే కామన్ ప్రాసెసింగ్ హౌస్ అండ్ ZP అండ్ వర్కర్స్ హాస్టల్ హౌసింగ్ అండ్ లాజిస్టిక్ పార్క్ and warehousing, medical facilities, training and skill development facilities. There is a provision to use and 10% of the park area ఏంటంటే కమర్షియల్ డెవలప్మెంట్ కోసం లైక్ షాప్ పెట్టుకోవచ్చు ఆర్ ఆఫీసెస్ అండ్ షాపింగ్ మాల్, హోటల్, కన్వెన్షన్. సో దీస్ ఆర్ ద ఇది కమర్షియల్ డెవలప్మెంట్. సో దీని ఒక ప్రొవిజన్ ఉంది కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. కాంపిటేటివ్నెస్ ఇన్సెంటివ్. సో కాంపిటేటివ్ ఇన్సెంటివ్ కోసం ఏంటంటే ఇన్సెంటివైజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ టు గెట్ సెటప్ ఇయర్లీ పిఎం మిత్రలో. సో దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఏంటంటే 300 crore per park వేర్ ఇన్ ద ఇన్సెంటివ్ కెన్ బి ప్రొవైడెడ్ టు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏంటంటే అప్ టు 3%. టోటల్ సేల్స్ turnover ఫర్ ఫస్ట్ సర్వీస్ బేస్ ప్రకారంగా. దెర్ ఇస్ ఎ ఓన్లీ అవైలబుల్ టు దోస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ హూ ఆర్ నాట్ అవైలింగ్ టెక్స్టైల్ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి కదా. సో బెనిఫిట్ విల్ బి అవైలబుల్ టిల్ ద ఫండ్ ప్రొవైడెడ్ నాట్ ఎగ్జాస్టెడ్ పిఎం మిత్ర పార్క్లో.
సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ సెలెక్షన్ ప్రాసెస్ టు యాక్ట్ యాజ్ ఎ టెక్నికల్ సపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు 𝗬𝗏 program, consider the following statements. 1. It was organized by Ministry of Social Justice and Empowerment. 2. It was organized by Ministry of Defense. Which of the above statement is correct? Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. So the given question to 𝗬𝗏 program. So 𝗬 అంటే senior citizens related. So program అంటే మనం మామూలుగా ఏదైనా related ఏమన్నా Ministry of Social Justice and Empowerment related. So it was organized by Ministry of Social Justice and Empowerment అంటే statement 1 is correct ఉంది. And it was organized by Ministry of Defense అంటే డిఫెన్స్ కాదు, it was organized by Ministry of Social Justice and Empowerment. So option A is correct. సో 𝗬𝗏 మీ ప్రోగ్రామ్ అనేది ఒక ఆర్గనైజ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ 1st October in honor of senior citizens. On the occasion, following initiatives were launched. And elder people వాళ్ళకి ఏంటంటే కంప్లీట్గా ఇది హెల్ప్ లైన్ లాంచ్ చేయడము 14567 సేజ్ అంటే సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్. సో ఇది ఏంటంటే పోర్టల్ ఒకటి లాంచ్ చేశారు. సో ఇది టు ఎంకరేజింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎల్డర్లీ కేర్. సాక్రీడ్ ఇది ఏంటంటే సీనియర్ able citizens for re-employment in dignity portal to connect with senior citizens with job providers in the private sector. So these are the ఈ రెండు పోర్టల్, ఇదొకటి సాక్రీడ్ ఒకటి, ఇంకోటి సేజ్ ఒకటి. సో ఇది దేని రిలేటెడ్ అంటే 𝗬𝗏 ప్రోగ్రామ్. 6th question, with reference to Ministry of Tribal Affairs. So Ministry of Tribal Affairs. So first one, consider the following statements. 1. 𝗪𝗪𝗪 సిద్ధి attainment through resolve scheme. 2. 𝗂𝗽𝗱వ్య model residential school. Which of the above statement is correct? Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. So Ministry of Tribal Affairs related two statement ఇచ్చారు, statement 1 and statement 2. And 𝗪𝗪𝗪 సిద్ధి స్కీమ్, సో అటైన్మెంట్ త్రూ రిజాల్వ్. సో ఇది రీసెంట్గా లాంచ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. అండ్ 𝗂𝗽𝗱వ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, సో ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నారో సో దానికోసం ఏంటంటే ఈ 𝗂𝗽𝗱వ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనేది ఎక్కువ లాంచ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. సో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ కరెక్ట్ అండ్ బోత్ ఆర్ రిలేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ ఏంటంటే 𝗪𝗪𝗪 సిద్ధి అటైన్మెంట్ త్రూ రిజాల్వ్. సో ఇదొక 5-year ప్లాన్ అండర్ విచ్ న్యూ ఇండియా మూవ్మెంట్ 2017-22 వుడ్ టేక్ ప్లేస్. సో ఇది ఏంటంటే ఇట్ ఎన్విసేజెస్ ఇండియా టు బీ ఫ్రీ ఫ్రమ్ పావర్టీ. సో అల్టిమేట్ ఆఫ్ దిస్ 𝗪𝗪𝗪 సిద్ధి ప్రోగ్రామ్ స్కీమ్. సో ఒకటి ఇట్ ఎన్విసేజెస్ ఇండియా టు బీ ఫ్రీ ఫ్రమ్ పావర్టీ ఒకటి, అండ్ కరప్షన్ and terrorism, communalism, casteism, uncleanliness, and unites the entire country by adopting good governance and using technology. So these are the messages India to be free from poverty. So కంప్లీట్గా పవర్టీ నుంచి ఫ్రీ అవ్వడము, అండ్ కరప్షన్ లేకుండా ఉండడము కంప్లీట్గా, అండ్ టెర్రరిజం లేకుండా ఉండడం, కమ్యూనలిజం, కొన్ని మనం కమ్యూనల్ వైలెన్స్ చూస్తుంటాం న్యూస్లో, సో ఇలాంటి జరగకుండా ఉండడము, క్యాస్టిజం లేకుండా ఉండడం, అండ్ అన్క్లీన్ అంతా క్లీన్గా ఉండడం. సో స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే ఉందో ఇలాంటివి కంప్లీట్ క్లీన్నెస్గా ఉండడం, అండ్ యునైట్ ద ఎంటైర్ ద కంట్రీ బై అడాప్టింగ్ గుడ్ గవర్నెన్స్తో అండ్ యూజింగ్ టెక్నాలజీ. సో దీస్ ఆర్ ద 𝗪𝗪𝗪 సిద్ధి స్కీమ్. సో రీసెంట్లీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ లాంచ్ చేశారు ట్రైబల్ లవ్లీహుడ్ ఇనిషియేటివ్ 𝗪𝗪𝗪𝗪 సిద్ధి, ద మిషన్ వందన్. సో ఈ అల్టిమేట్ ఆఫ్ ది స్కీమ్ ఏంటంటే, సో రీసెంట్లీ దీని బేస్ ఇందాక మనం ఏదైతే చూసామో, సో దీంతో ఏంటంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ లాంచ్ చేశారు ట్రైబల్ లవ్లీహుడ్ ఇనిషియేటివ్ 𝗪𝗪𝗪𝗪 సిద్ధి మిషన్ వందన్. సో అండర్ విచ్ 7 న్యూ ట్రైబ్స్ ఇండియా అవుట్లెట్స్ వర్ ఇనాగ్రేటెడ్. సో అందులో 7 న్యూ ట్రైబ్స్ అని ఇండియా అవుట్లెట్ అని ఇనాగ్రేట్ చేశారు 𝗪𝗪𝗪𝗪 సిద్ధి మిషన్ వందన్.
సో ఇట్ విల్ ప్రొవైడ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు ద ట్రైబల్స్ టు సెల్ దేర్ ప్రొడక్ట్స్ విచ్ విల్ ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్ అండ్ ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో అల్టిమేట్ ఈ వందన్ అంటే ఫారెస్ట్లో దొరికే ఆర్ ట్రైబల్స్ పీపుల్ ఏమన్నా ఉన్న ప్రొడక్ట్స్ అవి. సో ఈ సంకల్ప సిద్ధి ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే ఏదైతే ప్రొడక్ట్స్ ఇప్పుడు ఇందాక మనం ఫ్రీ ఫ్రమ్ పావర్టీ అండ్ కరప్షను, టెర్రరిజము, కమ్యూనలిజము, స్కాస్టిజము, అన్క్లీన్లీనెస్ అండ్ యూనైట్ ద ఎంటైర్ కంట్రీ ఏదైతే డిస్కస్ చేశామో, సో ఈ దీంతో ఏంటంటే ఈ సంకల్ప సిద్ధి ప్రోగ్రామ్తో ఏంటంటే ఆ ట్రైబల్ పీపుల్ ఏంటంటే ఈ ప్రొడక్ట్స్ని ఏదైతే ఈ ప్రొడక్ట్స్ ఉందో వాళ్ళు ఈ గుడ్స్ ఇదొక గుడ్ ప్లాట్ఫాము టు ద ట్రైబల్స్ టు సేల్ దేర్ ప్రొడక్ట్స్. సో నార్మల్గా మనం ట్రైబల్స్ మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, సో మనం గుజరాత్లో ఒకటి విన్నాము, రీసెంట్గా న్యూస్లో ఉంది. సో కొన్ని మెడిసిన్స్ అయినా కొన్ని ఇది దొరకడం. సో ఉన్న రీజన్ దగ్గర ఏంటంటే ట్రైబల్ రీజన్ ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ని ఏంటంటే వాళ్ళు సేల్ చేస్తే దానివల్ల వాళ్ళకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అల్టిమేట్ వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అల్టిమేట్ ఆఫ్ ది సంకల్ప సిద్ధి ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు ద ట్రైబల్స్ టు సేల్ దేర్ ప్రొడక్ట్స్ విచ్ విల్ ఇంక్రీజ్ దేర్ ఇన్కమ్ అండ్ ఇంప్రూవ్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. సో ఇది రీసెంట్గా లాస్ట్ 2 years నుంచి మనకు గవర్నమెంట్ చాలా ఫోకస్ చేస్తుంది. సో ఇది ఒక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే ట్రైబల్ రీజన్ ఉన్న ఏరియాలో ఏంటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టడం. సో దానివల్ల ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవ్వడం, ఎక్కువ ట్రైబల్స్ పీపుల్ ఎక్కువ రీచ్ అవ్వడం, దానికోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ సైన్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అండ్ మైక్రోసాఫ్ట్ సైన్ అండ్ MOU మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు సపోర్ట్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ సచ్ యాజ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఆశ్రమం స్కూల్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. రేపు 100 అంటే ఛాన్సెస్ ఉండొచ్చు ఇలాంటివి కొంచెం బాగా అడుగుతుంటారు. ఫేస్బుక్కా లేకపోతే మైక్రోసాఫ్టా లేకపోతే ఎలాంటిది. సో ఫేస్బుక్ కూడా మనకు ట్రైబల్ రిలేటెడ్ ఒక ఇది ఉంది, స్కీమ్ ఉంది, సో లాంచ్ చేయడము. సో ఈ మైక్రోసాఫ్ట్ ఏంటంటే ఈ ఏకలవ్య మోడల్ ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి కదా, సో ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసము ఆఫ్ స్కూల్స్ పర్పస్. సో మైక్రోసాఫ్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్కూల్ సచ్ యాజ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ఆశ్రమం స్కూల్స్. సో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏంటంటే ఇది స్టార్ట్ ఎప్పుడు 1997 and 98 స్టార్ట్ చేశారు. అండ్ టు ఇంపార్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ పర్పస్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ చిల్డ్రన్ ఇన్ రిమోట్ ఏరియాస్. సో ఇందాక చెప్పినట్టు ఏదైతే ట్రైబల్ ఏరియా ఉన్నదో రిమోట్ ఏరియాస్ అండ్ టు అవైల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో అల్టిమేట్ ఏంటంటే ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ రీచ్ అవ్వడం టు షెడ్యూల్డ్ ట్రైబ్స్ చిల్డ్రన్స్ ఇన్ రిమోట్ ఏరియాస్ అండ్ టు అవైల్ ఆపర్చునిటీస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్. సో ఫర్దర్గా ఏ ప్లాన్ ఈస్ టు హ్యావ్ 1 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ బ్లాక్. సో ఎవ్రీ మండల్కి ఒక ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలి విత్ మోర్ దెన్ 50% పాపులేషన్. సో ఒక మండలం ఉందనుకోండి, సో మన ట్రైబల్ ఏరియా మామూలుగా కొమరం భీం, ఆసిఫాబాద్లో మన తెలంగాణలో చూస్తే ఆర్ ఇటు ములుగు డిస్టిక్ చూస్తే, సో ఇలాంటి మండలం ఏంటంటే 50% కనుక షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఉంటే, సో ఫర్దర్ ప్లాంట్ 100% ఎవ్రీ బ్లాక్లో ఏంటంటే 1 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలి. సో దీనివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకు షెడ్యూల్డ్ ట్రైబ్ చిల్డ్రన్స్ ఇన్ రిమోట్ ఏరియాస్లో రీచ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో దీస్ ఆర్ ద అబౌట్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. సో ఇంతవరకు మనం నేర్చుకుంది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఒకటి సంకల్ప సిద్ధి ప్రోగ్రామ్ స్కీమ్. సంకల్ప సిద్ధి ప్రోగ్రామ్ అంటే అటైన్మెంట్ త్రోస్ రిజాల్వ్ అండ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్. సో ఎవ్రీ బ్లాక్లో ఏంటంటే మోర్ దెన్ 50% కనుక షెడ్యూల్డ్ ట్రైబ్ పాపులేషన్ ఉంటే, సో ఆ ఏరియాలో ఒక కంపల్సరీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలి. అండ్ దాంతోపాటు మనం వయోనమన్స్ ప్రోగ్రామ్ అనే స్కీమ్ గురించి నేర్చుకున్నాము. సో అండర్ ఈ స్కీమ్ ఏమో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఈ స్కీమ్లో ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్ దానికి ఏంటంటే ఇన్ ద హానర్ ఆఫ్ సీనియర్ సిటిజన్ పర్పస్ ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. సో
ఈ స్కీమ్ త్రూ ఈ ప్రోగ్రామ్ త్రూ ఏంటంటే సేజ్ అని సీనియర్ కేర్ ఏజింగ్ గ్రోత్ ఇంజన్ అనే పోర్టల్ ఒకటి ఉంటుంది. సో దేనికోసం అంటే సేజ్ అంటే ఎంకరేజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎల్డర్లీ కేర్. అండ్ సెకండ్ వన్ ఏమో సాక్రీడ్ అని, సో సీనియర్ ఏబుల్ సిటిజన్స్ ఫర్ రీఎంప్లాయ్మెంట్ అండ్ డిగ్నిటీ. సో ఇది ఒక పోర్టల్ లాంచ్ చేశారు టు కనెక్ట్ ద సీనియర్ సిటిజన్స్ విత్ జాబ్ ప్రొవైడర్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. సో సేజ్ అండ్ సాక్రీడ్ అనే 2 స్కీమ్స్ అనేది లాంచ్ చేశారు. అండ్ దాంతోపాటు మనం ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపరల్ పార్క్స్ గురించి డిస్కస్ చేశాము. సో పిఎం మిత్ర అనేది ఏంటంటే ఇది ఒక 7 పిఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అనేది అపరల్ పార్క్స్ అనేది పార్ట్నర్షిప్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ డిఫరెంట్ స్టేట్స్తోని ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఇది రీసెంట్గా న్యూస్లో ఉన్నది. దాంతోపాటు ఏంటంటే ఈ పర్పస్ స్కీమ్ ఏంటంటే ఈ పిఎం మిత్ర పర్పస్ ఏంటంటే అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్, బూస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పర్పస్. సో అల్టిమేట్ ఏంటంటే స్ట్రాంగ్లీ ఇన్ ద గ్లోబల్ టెక్స్టైల్ మార్కెట్లో మన ఇండియా కాంపిటీషన్ ఇవ్వాలి. అండ్ 5F విజన్ అని ఉండేది దీనికి, ఈ పిఎం మిత్ర దానికి ఫార్మ్ టు ఫైబర్ అండ్ ఫైబర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు ఫ్యాషన్, ఫ్యాషన్ టు ఫారెన్. So these are the 5F vision of PM Mitra program. And eligible sites are greenfield and brownfield sites. So దాంతోపాటు టెన్యూర్ ఆఫ్ ది స్కీమ్ ఏమో 7 years. అండ్ అందులో అబ్జెక్టివ్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్ UN సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9. సో గోల్ 9 ఏంటంటే ఇది చాలా ఇంటికి హెల్ప్ అవుతుంది అచీవింగ్ యునైటెడ్ నేషనల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 9. బిల్డ్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రమోట్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫోస్టర్ ఇన్నోవేషన్. దాంతోపాటు రెడ్యూస్డ్ లాజిస్టిక్ కాస్ట్ అండ్ ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్. దీస్ ఆర్ ద అబ్జెక్టివ్స్ ఆఫ్ పిఎం మిత్ర ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్తో పాటు ఏంటంటే సైడ్ ఫ్యూచర్, సో ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్స్ వాల్యూ చైన్ ఉండే దీనికి. సో దాంతోపాటు ఛాలెంజ్ మెథడ్ ఏంటంటే ఫర్ సెలెక్షన్ ఆఫ్ సైట్స్. సో ఒక సైట్స్ని సెలెక్షన్ చేయాలంటే దానికి పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాటర్ అండ్ వేస్ట్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్ కావాలి, అండ్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ లేబర్ లాస్ ఉండాలి, అండ్ సింగిల్ విండో క్లియరెన్స్ ఉండాలి, అండ్ స్టేబుల్ అండ్ కండక్టివ్ ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పాలసీ ఆఫ్ ద స్టేట్ ఉండాలి. సో పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో అల్టిమేట్ ఫార్మాట్ ఏంటంటే డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ ఫార్మాట్లో ఉండాలి. అండ్ ఈ పార్క్లో ఏంటంటే ఒకటి కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, అల్టిమేట్ ఏంటంటే దీస్ ఆర్ ద రోడ్స్, వాటర్, వేస్ట్ వాటర్ సిస్టమ్ అండ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్యుబేషన్ అండ్ డెవలప్మెంట్ ఫ్యాక్టరీ. దీస్ ఆర్ ద సో ఇది కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నార్మల్గా దాంతోపాటు సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే వేర్ హౌసింగ్ ఉండాలి, అండ్ దాంతోపాటు అక్కడ ఉండడానికి ఏంటంటే హాస్టల్స్ ఉండాలి. సో దీస్ ఆర్ ద పిఎం మిత్ర పార్క్. అండ్ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ ఏమో పోషణ్ అభియాన్ గురించి డిస్కస్ చేశాము. అండ్ దాంతోపాటు మనం ఫర్దర్గా బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్. సో అందరు 3 మినిస్ట్రీ చూసాము. సో అందరూ 3 మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ 3 మినిస్ట్రీ అనేది బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రామ్ ఉండేది. అండ్ మనం దాంతోపాటు పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కూడా డిస్కస్ చేశాము. సో ఇదొక కాంప్రహెన్సివ్ సపోర్ట్ ఫర్ చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు COVID-19 పాండమిక్. సో లంసమ్ అమౌంట్ ఏమో 10 lakhs rupees ఇస్తారు ఆన్ 18 ఏజ్ ఆఫ్ 23 years. సో దిస్ ఆర్ ద స్కీమ్ వి డిస్కస్ టుడే. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.